So previous year question mechanics నుంచి a thin circular ring of mass m and radius r is rotating about its axis with a constant angular velocity omega. Two objects each of mass m are attached gently to the opposite ends of the diameter of the ring. The ring now rotates with an angular velocity. ఇదేమంటే ఫస్ట్ రింగ్ ఉందంట. సో దాని యొక్క మాస్ క్యాపిటల్ ఎమ్, దీని యొక్క రేడియస్ వచ్చి ఆర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఏమైందంటే ఇంకో రింగ్ ఉంది, సేమ్ రింగ్. దానికి ఏం చేశాడంటే టూ మాసెస్ స్మాల్ ఎమ్, టూ మాసెస్ ఆపోజిట్లో అటాచ్ చేశాడు. సో దీని మాస్ ఏంటి స్మాల్ ఎమ్, ఇది కూడా స్మాల్ ఎమ్, ఇది క్యాపిటల్ ఎమ్ అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే అటాచ్ చేశాక దీని యొక్క యాంగులర్ వెలాసిటీ ఏంటంటే ఒమేగా ఏమవుతుందని చెప్పి అడిగాడు. సో దీనికి ఎటువంటి ఎక్స్టర్నల్గా టార్క్ ఏమో యాడ్ అవ్వట్లేదు. సో అందువల్ల దీనికి ఏం చేయాలంటే మనం యాంగులర్ మూమెంట్ ఏంటి ఐ ఒమేగా. సో మనకి ఇనిషియల్ అండ్ ఫైనల్ యాంగులర్ మూమెంట్ అనేది సేమ్ ఉంటుందని తెలుసు. యాంగులర్ మూమెంట్ అనేది మారదు. సో I1 ఒమేగా1 I2 ఒమేగా2. సో మనకి ఫైనల్గా ఇది కావాలి, ఫైనల్ ఒమేగా2 అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అందువల్ల ఐ సర్క్యులర్ రింగ్కి ఐ ఈక్వల్ టు ఏంటి mr², ఇది I1. సో మనకి I2 కావాలి కదా. సో I2 ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, మూడు యాడ్ చేసేది. సో రింగ్కి ఏంటి mr². సో స్మాల్ ఆబ్జెక్ట్స్కి ఇదేమవుతుంది స్మాల్ mr² ప్లస్ స్మాల్ mr². సో మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది mr² ప్లస్ 2 times of mr². రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు, క్యాపిటల్ mr² తీసామంటే క్యాపిటల్ M ప్లస్ 2 times of స్మాల్. ఇక్కడ ఆర్ అనేది ఆర్ని చూసారు, మనం సెంటర్ నుంచి మాత్రమే తీసుకోవాలి. రేడియస్ కామన్ దేనికి ఆరే, సో దేనికి ఉంది కదా ఈ స్మాల్ ఆబ్జెక్ట్స్కి, ఇది కూడా ఆరే. సో అందువల్ల మనకి ఆర్ అనేది సేమ్ అనమాట. సో I1 I2 వచ్చింది. సో మనకు ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ రెండు ఈక్వేషన్ 1లో పెట్టండి. ఈజీ క్వశ్చన్, 1లో పెడదాం. సో ఫస్ట్ ఏంటి mr² ఇంటూ ఒమేగా1, I2 ఏంటి r² క్యాపిటల్ M ప్లస్ 2 times స్మాల్ m ఇంటూ ఒమేగా2. సో r² సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది ఒమేగా2 ఈక్వల్ టు క్యాపిటల్ M ఒమేగా1 బై క్యాపిటల్ M ఇంటూ 2 times స్మాల్ m. సో ఇది మన సొల్యూషన్, ఇదే ఆన్సర్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.